హలో దోస్తులు, మంచిగా నిద్రలో ఉన్నా మా మేడం ఫోన్ చేసి మక్తబ్ పోరా అన్నది. సరే అని లేచి నా బుజ్జి ముండని స్టార్ట్ చేసి మెల్లగా చక్కగా పోతున్నా ముంగటికి. చక్కగా పోయినాక కొంచెం ముంగట ఉంటుంది మా మక్తబ్. మక్తబ్ అంటే మన దాంట్లో బుక్ షాపు, బుక్ డిపో ఉంటాం కదా, బుక్ డిపో వచ్చింది చూడ బుక్ షాపు. బండి పక్కన పార్కింగ్ చేయాలి. మా మేడం అన్నది వాట్సాప్లో పంపించిన ప్రింట్లు తీసుకురా అన్నది. సరే అని మెల్లగా నడుచుకుంటూ పోయినా, పార్కింగ్ పెట్టి ముంగట చూడొచ్చు. అక్కడికి పోయినాక తెలిసింది బుక్ షాప్ బంద్ ఉంది అని. మళ్ళీ మా మేడంకి ఫోన్ చేసిన, మేడం బుక్ షాప్ బంద్ ఉంది, ఏం చేయాలి అని. అంటే సరే నువ్వు తర్వాత పోదు, వచ్చేటప్పుడు 2 కోడీలు తీసుకురా అన్నది. కోడి అంటే చికెన్, 2 ఫుల్ చికెన్ తీసుకురామని. చక్కగా మళ్ళీ నా బుజ్జిముండ దగ్గరకు వచ్చిన, బుజ్జిముండ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి మెల్లగా బుజ్జిముండని స్టార్ట్ చేసిన. ఇక స్టార్ట్ చేసి మెల్లగా ముంగడికి పోతుంటే పెద్ద మసీద్ కనబడుతుంది. మీకు కనబడుతుంది చూడు, పెద్ద మసీద్. ఇక్కడ గల్లీకి 4-5 మసీదులు ఉంటాయి పోయి. మన ఊళ్ళోనేమో 2-3 మసీదులు ఉంటాయి, కానీ ఇక్కడ గల్లీకి 4-5 మసీదులు ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ పోతుంటే సిగ్నల్ పడ్డది. సిగ్నల్ నుంచి యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని కొంచెం ముంగడికి పోయినాక సూపర్ మార్కెట్కి వస్తుంది. సూపర్ మార్కెట్ పోతున్నాను. ఇంకో చూడండి, సూపర్ మార్కెట్ వచ్చేసినాము. ఇక్కడ చూడండి, చికెన్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఏదంటే అది దొరుకుతాయి. చెస్ట్ పీస్, లెగ్ చికెను, మళ్ళీ కాళ్ళు కూడా దొరుకుతాయి. మా మేడం చెప్పిన చికెన్ వెతుక్కుంటా ముంగడికి వచ్చిన. ఇంకో చూడండి, మీకు కనబడుతుంది. ఇంకో ఇది తీసుకున్నా, ఇది 1000 గ్రాములు. యాక్చువల్లీ 1200 గ్రాములు తీసుకోమన్నది. 1200 గ్రాములు 2 తీసుకున్నా, అంటే ఇంచుమించు 3 కిలోలు తీసుకొని బిల్లు చేసుకున్నా. 42 రూపాయలు అయింది. అది తీసుకొని చక్కగా నా రూమ్ దగ్గరకు వచ్చేసి మా మేడంది బెల్లు కొట్టినా. మా మేడం పని మనిషి వచ్చింది, దానికి ఇచ్చేసి నేను నా రూమ్కి వచ్చేసిన.